గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. హలో సార్. ఈరోజు అందరికి ఇష్టమైన టాపిక్ మాట్లాడబోతున్నాను, అదే గోల్డ్. 2025లో గోల్డ్ ఎలా ఉంటుంది? అంటే తగ్గుతుందని వింటున్నాము, నిజంగానే మొత్తం తగ్గుతుందా? భవానీ గారు, గోల్డ్ అంటే మన వాళ్ళు అందరికి పిచ్చి. ఓకే, ఇప్పుడు అందరు డబ్బులు పెట్టుకుని కూర్చున్నారు, గోల్డ్ ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు అప్పుడే కొందామనే ఉన్నారు, లిటరల్ గా ఉన్నారు. చాలా మంది ఉన్నారు, నన్ను కూడా అడిగారు గోల్డ్ తగ్గుతుందా సార్ కొనుక్కోవచ్చాను. సో మనం ఇప్పుడు అండర్స్టాండ్ అసలు గోల్డ్ రేట్ ఎందుకు వాలటైల్గా ఉంది, ఎందుకు ఇప్పుడు చూసుకుంటే 1 వీక్ బ్యాక్ 1,03,090 వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, రైట్? సో ఈరోజు మనం గోల్డ్ రేట్ చూసుకుంటే మేడం 1,0930 రూపీస్ ఉంది. 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్, రైట్? సో ఇప్పుడు మనం 2025లో ఎలాగ ఉండబోతుంది, ఇది రేట్స్ ఎలాగ ఉంటుంది అంటే మనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ వే త్రూ ఉన్నాము. నెక్స్ట్ 6 months లో ఎలా ఉంటుంది మేబీ? సో ఇప్పుడు మన దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఫీచర్స్ చూద్దాం. ఒకటి మెయిన్ కాంబినేషన్ ఆఫ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఈ రెండు ఫ్యాక్టర్స్ ఈ గోల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది, పెరగడం తగ్గడాలు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే మేడం ఈ ప్రజెంట్ సినారియోలో గోల్డ్ కొంచెం బేరిష్గా ఉంది, వాలటైల్గా ఉంది. ఓకే, మనం ఒకవేళ ఈ గోల్డ్ లాస్ట్ అంటే 1-2 weeks బ్యాక్ చూసుకుంటే మనం చెప్పినట్టుగా 1,03,090 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 930 వరకు పడిపోయింది, రైట్? ఇప్పుడు చూసుకుంటే మేడం రీసెంట్ వాలటాలిటీ చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ మన ఫ్లక్చువేట్ అవుతూ 1 lakh per 10 grams దగ్గర ట్రేడింగ్ అవుతుంది, రైట్? మనం ముందు చూసుకుంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ చూసుకుంటే దగ్గర నియర్ టర్మ్లో ఒక 98,000 నుంచి 1 lakh మధ్యన ట్రేడ్ అవుతుంటుంది. గోల్డ్ ఎప్పుడూ మంచి ఇన్వెస్ట్మెంట్, సేఫ్ హెవెన్స్ అంటుంటారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో కూడా ఎప్పుడు గోల్డ్స్ ఆర్ సేఫ్ హెవెన్స్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ కింద పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే ఇది మన ప్రతి ఒక్క కంట్రీ సేఫ్ హెవెన్స్ అనుకుంటుంటారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్స్ ఇలాంటి గోల్డ్ కొనుక్కుంటూ రిజర్వ్లో పెట్టుకుంటుంటారు. మార్కెట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఈ గోల్డ్ అనేది ఒక అసెట్, ఒక సేఫ్ హెవెన్ ఫర్ ఎనీ కంట్రీ. సో ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంక్స్ ఇలా కొనుక్కుంటుంటారు. నేను చెప్పినట్టుగా ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏమో 98,000 నుంచి 1 lakh మధ్యన ట్రేడ్ అవుతుంటుంది షార్ట్ టర్మ్లో. ఇప్పుడు ఈ ఎనలైజ్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు స్ట్రాంగ్ డాలర్, ఒకవేళ డాలర్ కానీ స్ట్రాంగ్ అయితే ఓకే గోల్డ్ అనేది ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న 30th July ఫెడ్ పాలసీ కూడా ఒకటి అయింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ చేయలేదు, 4.25% నుంచి 4.5% అలాగే ఉంచేశారు. ట్రంప్ ప్రెషరైజ్ చేయడం వల్ల చేస్తూ ఉన్నా వాళ్ళ చేంజెస్ అనేది ఏం చేయలేదు కాబట్టి అంత ఎఫెక్ట్ దాని మీద ఇప్పుడు ఉండదు. బట్ డాలర్ కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ ప్రైజెస్ అనేది పెరుగుతుంది. బట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ గోల్డ్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ కొంచెం తగ్గే ఆపర్చునిటీస్ కనబడుతుంది, ఆ టైంలో కొనుక్కోవాలి. సో ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ చెప్తారు సార్ మీరు, గోల్డ్ చెప్పరు. నేను ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోండి. మీరు కొంతమంది ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ఫిజికల్ గోల్డ్ కొందాం అనుకుంటారు. ఒకవేళ మీరు ఫిజికల్ గోల్డ్ ఎంత గోల్డ్ కావాలో అంత గోల్డ్ ఫిజికల్గా కొనుక్కోండి. బట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ కమోడిటీలో అనుకునేటప్పుడు కొంతమంది స్టాక్స్ కొనుక్కుంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లోనే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటాయి, డిజిటల్ గోల్డ్ అంటారు కదా, డిజిటల్ గోల్డ్ అది ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంటుంది, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఈ సినారియో చూసుకుంటే మాత్రం మేడం ఇప్పుడు గోల్డ్ సినారియో కొంచెం బేరిష్గా వాలటైల్గా ఉంది, తగ్గుతుంది. మంచి వచ్చేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ పోండి. లాంగర్ పీరియడ్లో మీకు ఈ గోల్డ్ అనేది ఇట్స్ సేఫ్ హెవెన్.
అంటే ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో డిమాండ్ వల్ల ఆల్మోస్ట్ ఒక 600 to 700 టన్స్ డిమాండ్ వస్తుందని అంటున్నారు. అంటే దీని ప్రైసెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది గోల్డ్? ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు ఒక డిమాండ్ సప్లై ఉండాలి. ఎస్, డిమాండ్ ఉన్నప్పుడే సప్లై అవుతుంది. సప్లై ఉండాలి. ఇప్పుడు సప్లై ఎక్కువ డిమాండ్ ఎక్కువైతే రేట్లు పెరిగిపోతాయి. అదే అంటారు డిమాండ్ సప్లై డిజైర్ అని. కరెక్ట్. సో సైమల్టేనియస్ అన్నమాట. ఇది సప్లై లేనప్పుడు డిమాండ్ అయితే రేట్లు పెరుగుతాయి. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే తక్కువ దొరుకుతాయి. సో ఇది సిమిలర్ వే ఆఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్ సినారియోస్లో ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, ఈ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటే దీనివల్ల ఈ వాలటాలిటీ అనేది కనబడుతుంది. బట్ గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ అసెట్ టు ఇన్వెస్ట్. అది ఫిజికల్ గోల్డ్ అవనండి, డిజిటల్ గోల్డ్ అవనండి. నేను డిజిటల్ గోల్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఫిజికల్ గోల్డ్ కావాలంటే కొనుక్కోండి, బట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఒక డిజిటల్ గోల్డ్లో కూడా పెట్టుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక బంగారం కొనుక్కుంటే మనం ఎక్కడో స్టోర్ చేయాలి, రైట్? మనం ఇంట్లో అన్ని మొత్తం పెట్టలేము, బ్యాంక్లో మొత్తం పెట్టుకోలేము. సో సెక్యూరిటీ అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే డిజిటల్ గోల్డ్ ఆప్షన్ చూడండి. ఫిజికల్ గోల్డ్ ఎంత కావాలో అంత కొనుక్కోండి. ఎవరైతే ఇప్పుడు గోల్డ్ కొందాం అనుకుంటున్నారో కొంచెంసేపు మేబీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, రేట్స్ చూసుకుంటూ ఈ షార్ట్ టర్మ్లో వాలటైల్ ఉంటుందో ఆ టైంలో కొనుక్కోవడానికి ట్రై చేయండి. యూజువల్గా ఆర్బీఐ కూడా గోల్డ్ కొనడం జరుగుతుంది. అంటే ఇలానే కంటిన్యూ చేస్తే మన ప్రైజెస్కి ఏమైనా హెల్ప్ అవుతుందా? రిజర్వ్ బ్యాంక్ అదే చెప్పాను కదా, ఇంత సెంట్రల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్స్ అవన్నీ కొనుక్కుంటూ ఉండేటప్పుడు అది సేఫ్ హెవెన్. ఎప్పుడైతే మార్కెట్ ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల మన ఈక్విటీ మార్కెట్స్ ఇవన్నీ ఇది ఉండేటప్పుడు ఇలాంటి అసెట్స్ మనకి ఒక సేఫ్ హెవెన్, ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఓకే. మన ఇప్పుడు లైక్ ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ జిఎస్టీ ఉంటుంది. దీనివల్ల మనకి ఏమైనా ప్రైజెస్ ఎఫెక్ట్ అవుతాయా ఇండియాలో? ఉంటుంది కదా. మనం ఇప్పుడు టారిఫ్స్ గిరిఫ్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ జ్యువెలరీస్ దీని అన్నిటి మీద పడుతుంటుంది. ఎఫెక్ట్ అయితే ఉంటుంది మేడం దీని మీద. సార్ లాస్ట్లీ లైక్ ఇప్పుడు గోల్డ్, ఇప్పుడు మీరు అన్నట్టు ఎనీ టైమ్ ఇట్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు ఇది అంటారు. సో గోల్డ్ని ఒక లాంగ్ టర్మ్గా తీసుకుందామా లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో యూస్ చేసుకుంటే బెస్ట్? ఇప్పుడు చూడండి, ఏదైనా సరే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అంటే లాంగ్ టర్మే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు ఫిజికల్ గోల్డ్ కొనాలంటే మీద డబ్బులే ఉండాలి రెడీగా, ఇన్ హ్యాండ్ ఉండాలి. ఎందుకంటే ఒక 10 గ్రాములే మీకు 1,00,000, కరెక్ట్, 1,1000 అనుకోండి, సుమారుగా 1,930 రూపాయలు వాళ్ళ రేట్. మీకు ఒక చిన్న గోల్స్ అయినా పెద్ద గోల్స్ తీసుకున్నా పెట్టుకోవాలి. అగైన్ మనకి దాని సర్వీస్ ఛార్జ్ అని ఇవన్నీ ఇస్తూ ఉండాలి. 1 తులమో 2 తులాలో 3 తులాలో మినిమం కావాలి. సో అలాంటి డబ్బులు మన దగ్గర ఉంటేనే కదా మన ఫిజికల్ గోల్డ్. ఎవరైతే అలాంటిది కొనలేరో అలాంటి వాళ్ళు డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎస్ఐప్ రూపంలో ఒక ఇది అసెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. అంటే చాలా మంది అసెట్ అంటే ఫిజికల్ గోల్డ్ ఇంట్లో ఉంటేనే నాకు ఇంత బంగారం ఉందని అనుకుంటారు కదా. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో లైక్ డిజిటల్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు కదా. అది ఏంటంటే వాళ్ళకి టచ్ అయితే, వాళ్ళ ఫింగర్తో టచ్ అయితే అది గోల్డ్. డిజిటల్లో మళ్ళీ కనబడదు కదా, అసలు అది నిజమా కాదా భ్రమలో ఉంటున్నారు. అది అలాంటి అవేర్నెస్ లేకపోవడం, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉందని తెలియకపోవడం, దాంట్లో కూడా మంచి రిటర్న్స్ వస్తాయని తెలియకపోవడం. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే ఇవన్నీ చూస్తారు. లేదు అది గోల్డ్ ఎప్పటికైనా సేఫే, పెరుగుతుంది కదా అప్పుడు అమ్ముకుంటా అని ఒక థాట్లో సింపుల్గా ఇంకేం చూడరు, ఇటు అటు చూడకుండా ఓన్లీ గోల్డే చూస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. ఫిజికల్ గోల్డ్ ఎంత అంటే అంత కొనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ప్లాట్లు కొంటారు. యాక్చువల్లీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ల్యాండ్ ప్లాట్లు కొంటుంటారు, ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనేస్తారు. ఎప్పుడో అమ్మితే మనకు డబ్బులు వస్తాయి అనుకుంటారు. చాలా మందిని చూసాను నేను. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి లిక్విడ్ క్యాష్ కావాలో అది అమ్మలేకపోతున్నారు, అది ఇమ్మీడియట్గా. సో వై షుడ్ గోల్డ్ అయితే మనకి వెళ్ళిపోతుంది, కానీ మనకి రేట్ రావాలి కదా. అప్పుడు ప్లాట్ అయినా అదే సంగతి. మీరు ఎప్పుడైతే అమ్మాలనుకుంటున్నారో ఆ టైంలో మీకు రేట్ రావాలి, ఆ రేటు రావాలి, ఇమ్మీడియట్గా సెల్ అవ్వాలి. మీకు లిక్విడిటీ క్యాష్ కావాలన్నాం. సో అదే గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ ఇమ్మీడియట్గా అమ్మేయచ్చు, కానీ బట్ రేట్ మనకి వచ్చే రేట్ కావాలి. సో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఏది సూటబుల్ అనేది చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ట్రూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.